హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారు కదా. ఇవాల్టి వీడియో వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ విత్ మై ఫ్యామిలీ. ఎర్లీ మార్నింగే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ మధ్యలో మా మామయ్య వాళ్ళ పాప కూడా ఎక్కింది అండ్ తినేతాను. మధ్యలో వెళ్తుంటే మాకు ఇక్కడ భువనగిరి ఫోర్ట్ కనిపించింది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. యాక్చువల్గా అక్కడికి వెళ్దాం అనుకున్నాం మేము, కాకపోతే ఆ రోజు క్లైమేట్ కొంచెం వర్షంగా ఉంది. సో అందుకే అక్కడికి వెళ్ళలేదు, బికాజ్ మళ్ళీ దర్శనంకి లేట్ అవుతుందేమో అని చెప్పేసి అక్కడ నుంచి మళ్ళీ కొంచెం సేపు అలా వీడియోస్ ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడికి వచ్చి కూడా కొద్దిసేపు ఆగామన్నమాట, బికాజ్ క్లైమేట్ అయితే ఎంత బాగుందో ఆ రోజు. అండ్ మేము వెళ్ళిందైతే 12 o'clock అలా వెళ్ళాము, 12:30కి. అండ్ 1 o'clockకి మళ్ళీ దర్శనం స్టార్ట్ అవుతుందంటే అంతసేపు అక్కడే వెయిట్ చేసాము. ఫొటోస్ తీసుకొని కొంచెం మంచిగా అలా పీస్గా కూర్చొని అందరం ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. అండ్ చూస్తున్నారు కదా, అండ్ ఆ టైంకి దర్శనం క్లోజ్ అయిపోయింది కాబట్టి అంతమంది రష్ కూడా లేకుంటుండే. సో మంచి వెదర్ ఉంటుండే, ఎంత బాగుందో ఆ రోజు. యాదగిరి గుట్టకైతే నేను సెకండ్ టైం రావటం ఇది. ఎంత బాగా డెవలప్ చేశారో కదా. అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ రిసార్ట్ కూడా కడుతున్నారు. సో అది కూడా ఇంక ఓపెన్ చేయలేదు, ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట అక్కడ. చాలా బాగుంది వెదర్ అయితే మాత్రం, అదేంటో కానీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. అండ్ ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. అప్పుడు ఆ టైంకి వీడియో తీస్తుంటే వర్షం పడిందనమాట. ఇంకా అసలు ఎంత క్లైమేట్ చాలా బాగుంది. అంటే మరీ ఎక్కువగా వర్షం పడలేదు, జస్ట్ లైట్గా అలా పడిందనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, ఎంత బాగుందో అక్కడ. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్వర్ణగిరికి అయితే వెళ్ళామన్నమాట. అప్పటికి మేము మార్నింగ్ కూడా టిఫిన్ అంత చేయలేదన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేయకుండానే బయలుదేరినాము. సో ఇంకా అక్కడే కొంచెం ప్రసాదం తినేసి కొంచెం సేపు ఉండి యాదగిరి గుట్టలోనే ఉండి అక్కడ నుంచి మళ్ళీ స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఆ టైంలో. అండ్ స్వర్ణగిరికి వెళ్తుంటే కూడా వర్షం పడిందనమాట. అండ్ ఆ టైంకి ఏంటంటే కొంచెం ఆగుతూ వర్షం పడుతుంది. అండ్ స్వర్ణగిరి రోడ్ అయితే అంత ఘనంగా మంచిగా లేదనమాట. సో ఇంకా అది కన్స్ట్రక్ట్ చేయలేదు, రోడ్ని అంతా కూడా నీట్గా సో చేయలేదు. బట్ చాలా బాగుంది, ఆ ప్లేస్ మాత్రం బాగుంది. బట్ మీకు మధ్యలో వస్తుంటే మాత్రం అస్సలు బాగోదు, కొంచెం జాగ్రత్తగా రావాలి. అండ్ నేను చెప్తున్నాను యాక్చువల్లీ ఎందుకంటే ఇట్లా ఫస్ట్ టైం నేను వెళ్ళడం స్వర్ణగిరికి. అంటే యాదగిరి గుట్టకి వెళ్ళా కానీ స్వర్ణగిరికి వెళ్ళలేదు. సో స్వర్ణగిరికి ఫస్ట్ టైం వెళ్ళేసరికి ఎగ్జైటింగ్గా ఉంటుండే అక్కడ మంచిగా. అంటే నాకు మెయిన్గా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి అన్న కానీ ఇలా పద్మనాభ స్వామి అన్న చాలా ఇష్టం. అదేంటో మంచి వైబ్స్ వస్తాయి. నాట్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి అండ్ పద్మనాభ స్వామి, అందరి గాడ్స్ దగ్గరికి టెంపుల్స్కి వెళ్తుంటే అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. సో మంచిగా అక్కడ కూడా ప్రసాదం తినేసి దర్శనం చేసుకొని అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం. అంటే మధ్యలో ఇలా చూస్తున్నారు కదా స్వర్ణగిరి, ఇలా మంచిగా మధ్యలో పెట్టినారు, ప్లాన్స్ అవి పెట్టినారు, కానీ రోడ్ అయితే అంత ఘనంగా లేదు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాం నల్గొండలో. అండ్ అక్కడ నుంచి అక్కడ నైట్ స్టే చేసి అండ్ మార్నింగ్ ఇంటికి వచ్చినాం అనమాట. నిజంగా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఒక డేంజరస్ విషయం జరిగింది, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.